నమస్కారం, మీరు చూస్తున్నారు మన్యంలో న్యూస్. పోలవరం జిల్లాలో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సుభన్ నోక్వాల్తో కలిసి కోనవరం మండలం టేకులొద్ది గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు అంశాలపై గ్రామస్తులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బడిఈడు పిల్లలందరూ తప్పనిసరిగా సమీపంలోని పాఠశాలల్లో చేరాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం కోనవరం మండలంలోని టేకులొద్ది గ్రామంలో నిర్వహించిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధుల్లో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల వయసు వచ్చిన ప్రతి బాలబాలికను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్లు దాటిన పిల్లలను మొదటి తరగతిలో చేర్పించడంతో పాటు చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా బోధన జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, బెల్టులు, షూస్, పాఠ్యపుస్తకాలు అందిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ పర్యటన సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అంగన్వాడీ భవన మరమ్మతులు, సౌర విద్యుత్ ఏర్పాటు, సాగు భూములకు ROFR పట్టాల మంజూరు, తాగునీటి సదుపాయం, గ్యాస్ కనెక్షన్లు కల్పించడం వంటి పలు అంశాలపై వినతులు సమర్పించారు. అలాగే గ్రామంలో పలువురు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధర్మేందర్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ మురళి, ఎంపీడీఓ జగన్నాథం, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, సహాయ గిరిజన సంక్షేమాధికారి శంకర్తో పాటు వివిధ శాఖల అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. బడిఈడు పిల్లలందరినీ విద్యాబాట పట్టించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ కార్యక్రమం గిరిజన ప్రాంతాల్లో విద్యా చైతన్యాన్ని మరింత పెంచనుంది. ఇలాంటి తాజా వార్తల కోసం మన్యంలో న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.